ఇక మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలతో కూడుకున్నటువంటి ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఇటువంటి విషయాల్లోనే వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు విషయంలోనూ కూడా కొంత లోపాలు కనపడుతున్నాయి. అదేవిధంగా రాజపూజ్య అవమానాల విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనసును మనిషిని ప్రశాంతంగా ఉండటం, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకపోవడం, ధార్మిక దైవిక ఖర్చులు పెంచుకుంటూ ఉండటం లాంటివి చేయటం మంచిది. అదేవిధంగా గురుగ్రహ సంచారం వల్ల ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. శ్రమతో గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. తమ ఐడెంటిఫికేషన్ కోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల లోపల, కుటుంబ వ్యవహారాల లోపల, అదేవిధంగా బ్యాంకింగ్ ధనం ఎక్కువగా చేసుకోవటం లోపల, వీటన్నిటిలో బంధువర్గాలను కలుపుకోవటం లోపల, వీటన్నిటికి కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలతలు బాగా పెరుగుతుంటాయి. వీరు కూడా కొంతకాలం పాటు ధార్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. శనిగ్రహ సంచారం అనేటటువంటి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా అధికమైనటువంటి ఉద్యోగ ఒత్తిళ్లను కలిగిస్తుంది. పనులు అధికం అవుతుంటాయి, శ్రమ అధికం అవుతుంటుంది. ఆ శ్రమను కాస్త ముందుగానే తమ శక్తిని పెంచుకుంటూ ఉండటం వల్ల ఇటువంటి శ్రమ ఏర్పడుతుంది. కాబట్టి ముందరనే తెలియటం వల్ల శక్తి పెంచుకునేటువంటి మార్గాలు కనుక దృష్టి పెట్టుకునేటట్టయితే ఆ వృత్తి ఉద్యోగాల లోపల గుర్తింపులు ఏర్పడతాయి. లేకపోయేటట్టయితే అవే శ్రమగా పరిణమిస్తూ ఉంటుంటాయి. కాబట్టి గౌరవ లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రాహుగ్రహ సంచారం ప్రారంభంలో బాగా ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మాత్రం కొంచెం అనుకోని నష్టాలకు, ఇబ్బందులకు, అధికమైనటువంటి ఊహలకు, పనిలేని ఆలోచనలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా కేతుగ్రహ సంచారం కూడా కొంచెం ఇతరుల సంచారం బాగా ఉన్నప్పుడు కూడా ఆర్థిక వ్యవహారాలు, మాట విలువ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి